హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. సో ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇడ్లీ ఇంకా పుదీనా చట్నీ. ఇంకా మా పిల్లలకైతే పుదీనా చట్నీ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా లంచ్కి అయితే రైస్ వద్దు ఇడ్లీనే పెట్టమని ఒకటే గోల్ అండి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా టిఫిన్స్ కూడా అంటే దోశ చపాతి ఇలా తెచ్చుకుంటున్నారన్న. నేనైతే ఎప్పుడు రైసే పెడుతున్నానని ఇవాళ అయితే కంపల్సరీ మాకు ఇడ్లీనే కావాలని ఇంకా గొడవ చేసి మరి ఇడ్లీనే తీసుకెళ్ళారు. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ నైటు 2 సార్లు టిఫినే తింటారు. మధ్యాహ్నం ఒక్కటే కదా రైస్ తింటారు. సో ఖచ్చితంగా రైసే తినాలని చెప్పినా కూడా ఇడ్లీనే కావాలని ఇంకా ఇడ్లీనే తీసుకెళ్ళారు. ఇంకా చెప్తే వింటారా పిల్లలు. సో ఇంకా నేను కూడా ఇడ్లీ ఇంకా పుదీనా చట్నీ అయితే పెట్టేశానండి లంచ్కి. ఇంకా స్నాక్స్కి అయితే స్ట్రాబెర్రీ అయితే పెట్టేశాను. మా పిల్లలకి స్ట్రాబెర్రీ అంటే చాలా చాలా ఇష్టం. సో స్ట్రాబెర్రీ అయితే పెట్టేసి ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే టమోటా పప్పు అయితే చేస్తున్నాను. ఇది కూడా మా పిల్లలకి ఇష్టమే. ఈవినింగ్ వచ్చి ఇంకా రైస్ అనేది తింటారనమాట. సో ఇంకా పప్పు అయితే చేసేస్తున్నాను. ముందుగా పప్పుని మంచిగా ఉడికించి తీసేసుకున్న తర్వాత పప్పు ఉడికించలేదండి. ఇంకా పప్పుతో పాటే ఆనియన్ టమోటో కారం పసుపు ఇంకా సాంబార్ పౌడర్ అన్నీ వేసేసి మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట. ఇంకా సాంబార్ పౌడర్ అయితే చూసారు కదా, సాంబార్ పౌడర్ వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో సాంబార్ పౌడర్ ఇంకా కారం వేసాం కాబట్టి ఇంకా నేనైతే రెడ్ చిల్లీ అయితే వేయలేదు. గ్రీన్ చిల్లీ కూడా ఒకటి వేసుకోవచ్చు అంతే అన్నమాట. ఇంకా మళ్ళీ రెడ్ చిల్లీ కూడా వేసామనుకోండి ఎక్కువ కారం అయిపోద్ది. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. సో ఇంకా టమోటో పప్పుకి కాంబినేషన్ అయితే ఇవాళ పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందనమాట. ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత లైట్గా చింతపండు రసం అయితే పోసేసుకొని ఉప్పు వేసేసుకొని ఇంకా తిరగబాత పెట్టేసుకోవడమే. ఇంకా ఇవాళ అయితే కిచెన్లోకి ఒక కొత్త వస్తువు అయితే వచ్చిందని అయితే చెప్పాను కదండి. అదైతే ఇదే అనమాట. గార్లిక్ని క్రష్ చేసుకునేది చాలా క్యూట్గా ఉందండి. లాస్ట్ టైము సూపర్ మార్కెట్కి వెళ్ళాను కదా, అప్పుడే తీసాను అనమాట. ఇంకా నేను అప్పుడే చూపిద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. సో ఇవాళ అయితే చూపిస్తున్నాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కదండి. ఇంకా ఇక్కడ తిరగబాతగా అయితే ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు కొంచెం ఇంగువ అయితే వేసేసి తిరగబాత వేసేసుకోవడమే. పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పప్పుకి కాంబినేషన్ చెప్పాను కదా, పొటాటోతో పాటు ఈ చిక్కుడు గింజలు అండి. చిక్కుడు గింజలు కాదు, అనప గింజలు. సో పొటాటో ఇంకా అనప గింజలు కలిపి ఫ్రై అనమాట. చాలా చాలా బాగుంటుంది. అనప గింజలు అయితే మనకి సీజన్ అప్పుడే దొరుకుతుంది కదా. సో ఆ సీజన్లో అయితే కంపల్సరీ మేమైతే తీసి యూస్ చేస్తాము. చాలా మంచిదండి హెల్తీకి. కాబట్టి ఇవాళ పప్పు ఇంకా పొటాటో అనపగింజల ఫ్రై అనమాట మా లంచ్ అయితే. సో ఇంకా ఇక్కడైతే ఒక పక్క వంట చేస్తూనే ఉన్నాను, ఇంకొక పక్క అయితే బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను. అంటే ఇది నేను మార్నింగే తాగుండాలండి. సో మర్చిపోయాను, ఎంటీ స్టమక్లోనే తాగాలి. సో మర్చిపోయాను అనమాట. తర్వాత ఒక పక్క వంట చేస్తూ మళ్ళీ అయితే తాగుతున్నాను. క్యారెట్ బీట్రూట్ ఇంకా కీరా ఈ 3 కలిపి వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవడమే. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. అంటే ఫిల్టర్ చేయకుండా కూడా తాగొచ్చు, కానీ నేనైతే ఫిల్టర్ చేసుకునే తాగుతానమాట. ఇంకా ఇక్కడ ఇది చూసారు కదండి. ఇంకా ఈ గ్లాస్ అయితే నేను ఇంకా మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇలా డిటాక్స్ వాటర్ అలా
తాగడానికి బాగుంటుందని బాటిల్ అయితే తీసుకున్నాను. చాలా చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా మా పిల్లలైతే ఈ బాటిల్ చూసేసిన తర్వాత మేము కూడా ఇందులో తాగుతాము అనేసి అన్నారు. నేనైతే ఇందులో తాగాలంటే ఖచ్చితంగా మీరు కూడా బీట్రూట్ జ్యూస్ అయితే తాగాలని చెప్పాను. సో ఇంకా ఈ బాటిల్ వచ్చిన దానివల్ల వాళ్ళు కూడా తాగుతున్నారండి. ఎలానో బీట్రూట్, క్యారెట్ తినని పిల్లలైతే ఇలా జ్యూసెస్ ఇద్దాం అనుకుంటాం కదా. సో ఈ పిల్లలు తాగనప్పుడు ఇలాంటి బాటిల్స్లో పోసిస్తే తాగేస్తారనమాట. ఇదొక మంచి ట్రిక్. మా పిల్లలైతే ఇప్పుడు తాగుతున్నారండి వీక్లీ వన్స్ అయితే. ఇంకా నేనైతే ఇక్కడ జ్యూస్ తాగుతున్నాను కదా, నా ఎక్స్ప్రెషన్ చూసారు కదా. ఇంకా అలా ఉంటుంది. ఇంకా ఏంటది, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుందన్నట్టుగా హెల్దీ ఎప్పుడు మనకు నచ్చదు కదా. వామ్మో నాకేం సామెతలు రావండి బాబోయ్, ఏదో ఫ్లోలో వచ్చింది కదా అని చెప్పేశాను. ఇంకా ఫైనల్గా ఇక్కడ జ్యూస్ అయితే తాగుతున్నాను కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తాగేవాళ్ళు హెల్దీ కదండి. కష్టం అంటే కొంచెం ప్లెయిన్గా వాటర్ తాగినట్టు ఉంటుంది అంతే. వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ కదా, స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అలా చెప్పాను. కానీ వెరీ వెరీ హెల్దీ అండి. వీక్లీ 2 టైమ్స్ అన్నా మనం బీట్రూట్ జ్యూస్ అనేది తాగాలి. ఇంకా ఫైనల్గా లంచ్ అయితే రైస్, రసం, మా పిల్లలకి ఎంతో ఇష్టమైన టమోటా పప్పు, పొటాటో, అనపగింజల ఫ్రై అయితే చేసేసాను. లంచ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి టీ పౌడర్ అనమాట. టీ పౌడర్ అయితే రెడీ చేసేస్తున్నాను. అంటే టీ పౌడర్ అయితే తీసేసుకొని అందులో ఈ మనం చూపిస్తున్నాను కదండి సొంటి ఇంకా ఏలక్క అనమాట. ఇది పౌడర్ అయితే కలుపుతాను ఎప్పుడు. దానికోసం అయితే సొంటిని ఇలా మంచిగా క్రష్ చేసేసుకోవాలి ముందుగానే. డైరెక్ట్గా మిక్సీలో వేసామనుకోండి మిక్సీ పాడయ్యే ప్రమాదం ఉంది కదా. సో సొంటిని మంచిగా ముందుగానే క్రష్ చేసేసుకొని తర్వాత ఇలాచి సొంటి కలిపి మిక్సీలో అయితే పౌడర్ చేసేసుకోవాలి చూపించినట్టుగా. తర్వాత అయితే ముందుగానే టీ పౌడర్ అయితే తీసి పెట్టుకున్నాం కదా, ఆ టీ పౌడర్లో అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టీ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది అనమాట. ఇంకా మేమైతే ఎప్పుడు ఇలానే తాగుతాము. ఇంకా డైజెషన్కి మంచిదే. కొంచెం టీ అన్హెల్దీ అనుకునే వాళ్ళకి ఇది టీ హెల్దీగా కూడా ఉంటుందండి. సో ఈ పౌడర్ అయితే కలిపేసుకోండి. సొంటి ఇంకా ఏలక్క రెండు కలిపి పౌడర్ చేసుకొని టీ పౌడర్లో కలిపేసుకోవడమే. కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏదో చేయాలనుకుంటే ఏదో అవుతుందన్నమాట. సో ఇంకా ఇదంతా వద్దన్నట్టుగా మనం ఎప్పుడు నార్మల్గా రెగ్యులర్గా పోసే విధంగానే పోసేసాను. అప్పుడు కూడా కొంచెం కొంచెం కింద పడిపోయింది చూసారు కదా, అలా ఉంటుంది మనతో. ఇంకా ఫైనల్గా టీ పౌడర్ కూడా రెడీ చేసి ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇది నాకు ఒక 1 మంత్కి అలా వస్తుంది. ఇంకా టీ పౌడర్ రెడీ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే సండే కదండి. సో ఇంకా బియ్యం కూడా నానబెట్టేశాను అనమాట రుబ్బడానికి దోశపిండి. ఇంకా మా పిల్లలైతే కంపల్సరీ దోశ, ఇడ్లీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారండి. ఇంకా నా వీడియోస్ ముందు నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కదా, మా పిల్లలకి ఇడ్లీ, దోశ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట. ఇంకా స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ అయితే ఇక్కడ ఉడకబెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో అయితే పెడుతున్నానండి. అసలు సరిపోలేదు. సరే ఇంకా ఇలా పెడితే సరిపోలేదనేసి మళ్ళీ అన్నిటినీ స్ట్రైట్గా నిలబెట్టాను. అప్పుడు కూడా సరిపోలేదన్నమాట. ఇంకా లాస్ట్కి బౌలే మార్చేసాను. ఇంకా ఇలా 1కి 2 పనులు చేసుకోవడంలో అయితే ఫస్ట్ ఉంటానండి నేనైతే. ముందుగానే అది చేయను అనమాట. ఇంకా ముందుగానే పెద్ద బౌల్లో వేసింటే సరిపోయేది కదా, చిన్న దాంట్లో వేసి పెట్టి ఇంత టైం వేస్ట్. ఈ పనే కాదండి, నేనైతే ఏ పని చేసినా 1కి 2 పనులు చేస్తాను. ఇంకా మళ్ళీ అంతే, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ స్వీట్ కార్న్ కూడా ఉడికించేసాను. తర్వాత పిండి కూడా పిండి రుబ్బే వీడియో అయితే తీయలేదండి. సో పిండి అయితే రుబ్బేసి ఇంకా ఉన్న గిన్నెలన్నీ కడిగి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఇక్కడ షింక్ చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. వామ్మో, షింకు ఇలా క్లీన్గా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే మైండ్.
ఇంకా నాకే కదా అందరికీ అంతే కదండీ. ఇంకా ఫైనల్‌గా అంతే. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేసేయండి. ఇంకా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఓకేనా? బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా.